హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం ఇంట్లోనే సింపుల్గా సుజీ రవ్వతో కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఫుల్ కప్ సుజీ రవ్వ తీసుకొని వేసుకోండి. తర్వాత అదే క్వాంటిటీతో బెల్లం పౌడర్ తీసుకొని వేసుకోండి. ఈ బెల్లం పౌడర్ మనకి డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ అవైలబుల్గా ఉంటుంది. రెండు వేసుకున్నాక బాగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. మిక్సింగ్ బాగా చేసుకోవాలండి, ఎందుకంటే రెండు బాగా మిక్స్ అయిపోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి కొంచెం కొంచెం వేసుకొని కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. అప్పుడు బెల్లము సుజీ రవ్వ ఉంటుంది కదండి, ఈ రెండు అనేవి దగ్గరకు వచ్చేస్తాయండి. ఇలా ఉంటుంది 30 మినిట్స్ అయ్యాక. ఈ 30 మినిట్స్ అయ్యాక ఇలా గట్టి పడిపోయి ఉంటుంది కాబట్టి మనం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని అందులోకి కొంచెం రిఫైన్డ్ ఆయిల్ కానీ లేదంటే స్మెల్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ మెజర్మెంట్తో బేకింగ్ పౌడర్ కానీ వంట సోడా కానీ వేసుకొని కేక్ బ్యాటర్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోండి. నీట్గా చేసుకొని పక్కన పెట్టుకోండి. అప్పటిలోపు ఒక రైస్ కుక్కర్ తీసుకొని అందులో బటర్ పేపర్ అయితే వేసి పెట్టుకోండి. బటర్ పేపర్ అవైలబుల్గా లేకపోతే ఇంట్లో వైట్ పేపర్స్ ఉంటాయి కదండి, దానికి బటర్ అప్లై చేసేసి పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, అది అందులో వేసేసి పైన గార్నిష్ చేసుకోండి. గార్నిషింగ్కి ఇంట్లో బాదం కిస్మిస్ ఏమైనా ఉంటాయి కదండి, అవి కానీ కొంచెం పౌడర్లా చేసుకొని ఇలా కచ్చాపచ్చగా చేసుకొని పైన డెకరేషన్ చేసుకోండి. తర్వాత ఈ రైస్ కుక్కర్ని లో ఫ్లేమ్ పెట్టేసి ఒక 25 to 30 మినిట్స్ గ్యాస్ మీద పెట్టేయండి. తర్వాత 30 మినిట్స్ అయ్యే వరకు దాన్ని ఏం కదపకండి. 30 మినిట్స్ అయ్యాకే ఒకసారి చూడండి. అప్పుడు 30 మినిట్స్కి మనకి కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్లీ మన కేక్ అయితే అయిపోతుందండి. కేక్ చూడడానికి చాలా బాగా వచ్చింది, స్పాంజీగా ఉంది. కట్ చేసి చూసాం మేమైతే. పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంట్లో పిల్లలు వచ్చారండి బయట నుంచి, సో వాళ్ళ కోసం అయితే నేను కేక్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే 2 కప్స్తో చేసుకోండి. నేనైతే 2 పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం నేను సింగిల్ కప్తో చేశాను. మీరైతే ఎక్కువ క్వాంటిటీతో చేసుకోండి. బట్ సేమ్ క్వాంటిటీతో చేస్తే కేక్ అయితే యాజ్ ఈజ్ ఇలా వచ్చేస్తుందండి. ఫైనల్లీ కేక్ కట్ చేసాము. స్పాంజీగా టేస్ట్ వైజ్ కానీ చాలా బాగా వచ్చింది. సో మీరు సేమ్ క్వాంటిటీస్ ట్రై చేసేసి వీడియో ఎలా ఉందో టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా మీకు వేరే ఏమైనా రెసిపీస్ కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.